హలో గైస్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితే మినీ రత్న కింద పనిచేసే ఒక పబ్లిక్ సెక్టర్ గైస్. సో ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఫీ కూడా అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. అండ్ సో ఇనిషియల్గా అయితే 1 year కాంట్రాక్ట్ గైస్. అండ్ తర్వాత అయితే దీన్ని 4 years వరకు అయితే ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో మొత్తం 4 years అయితే ఈ కాంట్రాక్ట్ జాబ్ అయితే ఉంటుంది గైస్. అండ్ దీంట్లో అయితే మొత్తం 4 పోస్ట్స్ ఉన్నాయి గైస్. ఒకటైతే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ గైస్. ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ బీఈ బీటెక్ అయితే క్వాలిఫికేషన్. అండ్ అట్లీస్ట్ 60% అయితే బీఈ బీటెక్లో వచ్చి ఉండాలి. అండ్ ఫస్ట్ ఇయర్ అయితే 40,000 per month, 45,000 per month ఇన్ సెకండ్ ఇయర్, 50,000 per month అయితే థర్డ్ ఇయర్, అండ్ 55,000 per month అయితే ఫోర్త్ ఇయర్లో ఇస్తారు గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ టెక్నికల్ ఆఫీసర్గా అయితే దీనికి కూడా బీఈ బీటెక్ 60% వస్తే సరిపోతుంది గైస్. అండ్ 25,000 per month ఫస్ట్ ఇయర్లో, 28,000 సెకండ్ ఇయర్లో, 31,000 అయితే థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో అయితే ఇస్తారు. సో 4 years కాంట్రాక్ట్. అండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ దీనికైతే డిప్లొమా కంప్లీట్ చేసిన వారైతే ఎలిజిబిలిటీ గైస్. సో 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏజ్. అండ్ దీనికైతే 26,208 rupees per month అయితే ఉంటుంది గైస్ 4 years. సో ఇంకో 4వ పోస్ట్ వచ్చేసి సీనియర్ ఆర్టిషియన్ ఆన్ కాంట్రాక్ట్. దీనికైతే ఐటీఐ సరిపోతుంది గైస్. సో ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్న దీనికైతే ఎలిజిబిలిటీ. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది గైస్. సో 18th రోజు అయితే ఇంటర్వ్యూ ఉంది గైస్. సో ఇంకా అప్రాక్సిమేట్లీ 6 days మాత్రమే ఉంది. సో మంచిగా అయితే మీ టెక్నికల్ కోర్ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి నలంద కాంప్లెక్స్ ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందైతే 10th class సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్, మార్క్ షీట్స్ అండ్ సీజీ బీటెక్ ఒరిజినల్ డిగ్రీతో పాటు అయితే మీకు ఆడ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ లైక్ ఏమైనా ప్రిఫరెన్స్ ఉంటే తీసుకెళ్ళచ్చు గైస్. సో ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఎవరైతే డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే మన వాకిన్ ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్ళాలి గైస్. సో దీనికైతే అప్లికేషన్ ఫామ్ కూడా ఒకటైతే ఫిల్ చేసుకుని అయితే మనం వాకిన్ ఇంటర్వ్యూ అయితే వెళ్ళాలి గైస్. సో నేను వీడియో లాస్ట్ అయితే డిస్కస్ చేశాను. సో మన బీటెక్ మార్క్స్ బట్టి 100 marks అయితే అలాట్ చేస్తారు. అండ్ 20 marks అయితే ఇంటర్వ్యూకి అయితే ఉంటాయి. టోటల్ 120 marks. సో ఎవరైతే మెరిట్ సంపాదిస్తారో వాళ్ళకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే సర్టిఫికేట్స్తో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి అయితే తీసుకెళ్ళాలి. సో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ అయితే. అండ్ దెన్ సో ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ టెక్నికల్ ఆఫీసర్కి అయితే 1 year. అండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 year ఉండాలి గైస్. అండ్ సీనియర్ ఆర్టిషన్ ఆన్ కాంట్రాక్ట్ కూడా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో 21 పోస్టులే ఉన్నాయి అని అయితే భయపడదు గైస్. సో చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్తో అయితే. సో మీకు ఇలా ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉండుంటే తప్పకుండా అయితే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.